జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం జూన్ నెల 7వ తారీఖు నుంచి 2025 సంవత్సరం జూలై 28వ తారీఖు వరకు కూడా గోచారంలో సింహరాశిలో ఒక ప్రత్యేకాంశం చోటు చేసుకుంటుంది. ఈ ప్రత్యేకాంశం ఏంటంటే, సింహరాశిలో ఇప్పుడు నేను చెప్పిన ఈ సమయం మొత్తం కూడా మంగళ్ మరియు కేతువు వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళ సంచారాన్ని సాగిస్తూ ఉన్నారు. మంగళ్ కేతు సంచారము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందో మనం చూద్దాము. అయితే అసలు ఏంటి స్పెషల్ సిగ్నిఫికెన్స్ ఏంటి, మంగళ్ మరియు కేతువుకి స్పెషల్ సిగ్నిఫికెన్స్ ఏంటి, అది కూడా సింహరాశిలో ఉన్నప్పుడు వాళ్ళ సిగ్నిఫికెన్స్ ఏంటో మనం చూద్దాం. మనకి పరాశర సంహిత చెప్పేది ఏంటంటే, కుజవత్ కేతు శనివత్ రాహు అని చెప్తుంది. అంటే మంగళ్ మరియు కేతు వీళ్ళిద్దరూ కలిసి బచక్రంలో 8వ స్థానమైన వృశ్చిక రాశిని వీళ్ళిద్దరూ కూడా షేర్ చేసుకుంటారు. అలాగే శని రాహువులు ఇద్దరూ కూడా కుంభరాశిని షేర్ చేసుకుంటారు. వీళ్ళిద్దరూ ఈ రాశిని పంచుకోవడం అంటే, ఒక జలతత్వ రాశిలో ఎప్పుడైనా సరే కేతు భగవానుడు జలతత్వ రాశిలో చాలా హ్యాపీగా ఉంటాడు, హ్యాపీ స్టేట్లో ఉంటాడు. ఎవరికైనా సరే జలతత్వ రాశిలో కేతు భగవానుడు ఉన్నా, అండ్ ఎస్పెషల్లీ లగ్న చక్రంలో జలతత్వ రాశిలో ఉండి, అలాగే అంశ చక్రంలో అంటే నవాంశ చక్రం, ఇంకా రకరకాల దశాంశ, వీటిల్లో అన్ని చక్రాల్లో డివిజనల్ చార్ట్స్లో కనుక ఆయన జలతత్వ రాశిలో ఉంటే అసలు వాళ్ళకి చాలా బాగా ఉంటుంది. అంటే ప్రత్యేకించి ఉత్తర నవాంశలో ఉన్న చాలు, ఎందుకంటే నవాంశ D1 చార్ట్కి ఫిల్టర్ కాబట్టి ఒక్క నవాంశ చార్ట్లో కూడా ఆయన జలతత్వ రాశిలో ఉండి చాలా బాగా ఉంటుంది. అలా జలతత్వ రాశిలో ఉండడానికి ఇష్టపడే కేతు భగవానుడు అగ్నితత్వ రాశి అయిన సింహరాశిలో ఆయన ఉన్నాడు. ఇప్పుడు మంగళకైతే అగ్నితత్వము ఓకే, జలతత్వము కూడా ఓకే, బట్ ఆయన అగ్నితత్వంలో ఇంకా బాగా ఉంటాడు జలతత్వం కంటే కూడా. బట్ వృశ్చిక రాశి ఆయన రాశే కాబట్టి అగ్నితత్వానికి కారణం ఏంటంటే, ఆయన మేషరాశి మరియు వృశ్చిక రాశి అధిపతి అవ్వడం వల్ల అగ్నితత్వ రాశి ఆయన మేషరాశిలో ఆయన ఇంకా బాగా ఉంటాడు. అంటే మనకి ఎవరికైనా జన్మకుండలిలో మంగళు వృశ్చిక రాశి కంటే ఎప్పుడైనా మేషరాశిలో ఉంటేనే ఎక్కువ యోగిస్తాడు. అంటే వృశ్చిక రాశిలో ఉన్న ఆయన ఇచ్చే రిజల్ట్స్ ఇస్తాడు, బట్ ఎక్కువగా మేషరాశిలో ఉంటే యోగిస్తాడు. సో ఇప్పుడు ఆయన అయితే కంఫర్టబుల్గానే ఉన్నాడు మంగళ్. మరి వీళ్ళిద్దరూ కూడా ఒకటే హౌస్ని షేర్ చేసుకుంటారు. వృశ్చిక రాశి వీళ్ళిద్దరూ వృశ్చిక రాశి అధిపతులు అవుతూ వృశ్చిక రాశి నుంచి దశమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు మంగళ్ మరియు కేతు. వృశ్చిక రాశి నుంచి దశమ స్థానంలో కాలపురుషుడి కుండలిలోంచి పంచమ స్థానంలో, అంటే ఇక్కడ కేంద్ర కోణాలు అవుతున్నాయి. కాలపురుషుడు కుండలిలో నుంచి కోణస్థానం అవుతుంది. వృశ్చిక రాశి నుంచి అంటే న్యాచురల్ లాని మనం చూసుకుంటే కనుక వృశ్చిక రాశి నుంచి కేంద్ర స్థానం అవుతుంది, దశమ స్థానం. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, కాలపురుషుడు కుండలిలో మేషరాశి ఈయన రాశి, అలాగే వృశ్చిక రాశి ఈయన రాశి. సో అంటే ఇక్కడ 10 and 5 యాక్సెస్ పడింది వీళ్ళిద్దరికి. ఈ 10 and 5 అంటే దశమ స్థానము మరియు పంచమ స్థానము, ఈ రెండు యాక్సెస్లో పడడం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కొంచెం ప్రత్యేకమైన ఇంపాక్ట్లు ఉంటాయి. అవేంటో మనం చూద్దాం ఇప్పుడు. ఇవన్నీ చూడటానికి ముందుగా అసలు ఇన్నాళ్ళు కూడా మంగళు ఆయనకంటే నీచ స్థానంలో ఉన్నాడు, కర్కాటక రాశిలో ఉన్నాడు, నీచ స్థానంలో ఉన్నాడు. నీచ స్థానంలో ఉన్న కుజుడు కర్కాటక రాశిలో కొంతమందికి కొన్ని అనుకూలతలను ఇచ్చాడు, కొంతమందికి కొన్ని ప్రతికూలతలను ఇచ్చాడు. ప్రత్యేకించి అనుకూలతలను ఇచ్చినా కూడా కొంతమందికి బాగా ఉండి ఆ యాక్సెస్ కనుక బాగా ఉంటే, అంటే అక్కడ వాళ్ళకి జన్మజాతకంలో గురు భగవానుడు ఉన్న అంటే కర్కాటక రాశిలో లేదా ఇంకా వేరే కాంబినేషన్లో కొన్ని అనుకూలమైన పరిస్థితులు వాళ్ళకి ఇచ్చినా కూడా కొంతమందికి, బట్ ప్రతికూల పరిస్థితులు అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు చూస్తారు. దీనికి ఎవరు అతీతులు కారు. మంగళ కర్కాటక రాశిలో ఉన్నప్పుడు దానికి అంటే గడిచిన కాలాన్ని చెప్పేది, గడిచిన 2-3 నెలలుగా ఒకటి యాక్సిడెంట్స్ అన్నా ఉండొచ్చు. అందరికీ కలిపి చెప్తున్నాను నేను, ఈ రాశి ఆ రాశి అని కాదు. ఒకటి యాక్సిడెంట్స్ అన్నా అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మీ అదృష్టం బాగుంటే త్రుటిలో తప్పించుకుంటారు అంతే. బట్ మేజర్ కాదు, కానీ మైనర్ ఇప్పుడు అయిపోయిన దాని గురించి నేను చెప్తున్నాను. అలాగే డిస్ప్యూట్స్ మన చుట్టూ ఉన్న చుట్టుపక్కల వాళ్ళతోటి బాగా గందరగోళం, అసలు జనాలకి దూరంగా వెళ్ళిపోతే ప్రశాంతంగా ఉంటుందేమో, ఒక మునిలాగా ఒక యోగిలాగా అడవులకి వెళ్ళి తపస్సు చేసుకుంటే బాగుంటుందేమో అన్నంత సిచ్యువేషన్స్ చుట్టుపక్కల, అది బంధువులతో కావచ్చు, ఎవరితో అయినా కావచ్చు, ఇదన్నా ఉంటుంది. లేదా ఆరోగ్య సమస్యలు, అంటే ఈ మూడిట్లో ఏదో ఒకటి మంగళ అయితే ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చే తీరుతారు. దీనికి ఎవరు అతీతులు కాదు. గడిచిన 3-4 నెలల సంగతి నేను చెప్తున్నాను.
అది ఎందుకంటే ఆయన నీచంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే మంగళ కొంచెం ఇలాంటి ఇంపాక్ట్స్ ఇస్తూ ఉంటాడు. అందులో అక్కడ మిగతా ప్లానెటరీ కాంబినేషన్స్ కూడా దానికి తోడయ్యాయి. ఇప్పుడు మనకి బచక్రంలో కాలపురుషుడు కుండలిలో సింహరాశిలో ఉన్న మంగళ్ మరియు కేతు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తారో మనం విడివిడిగా ప్రతి రాశి వాళ్ళకి తెలుసుకుందాము. ఇది ఒక మంచి కాంబినేషన్ అండి. ఈ కాంబినేషన్ని కనుక మనం చక్కగా యూటిలైజ్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. అంటే దీనికి తగ్గ మనం యాక్టివేట్ చేసుకోవడానికి, ఇది మన జన్మ కుండలిలో ఇలాంటి కాంబో ఉన్నా లేకపోయినా మనం దీన్ని యాక్టివేట్ చేసుకోవడానికి ఒక చిన్న పరిహారం తెలుసుకుందాము. అలాగే అసలు వీళ్ళిద్దరు సింహరాశిలో కలిసి ఉండడం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి, అలాగే ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, అసలు ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. ఆధ్యాత్మిక మార్గంలో అలాగే సాధనలో పట్టు పెంచుకోవాలనుకున్న వాళ్ళు, ఆధ్యాత్మిక మార్గంలో ఇంకా ముందుకి స్టెప్స్ వేయాలనుకున్న వాళ్ళకి సింహరాశిలో జరిగే మంగళ కేతు సంచారం చాలా మంచిది. ఎందుకంటే సూర్యనారాయణమూర్తి అన్ని విద్యలకి అధిదేవత, మనందరికీ తెలిసిన సంగతే. హనుమంతుడు కూడా సూర్యుడి దగ్గర నుంచే విద్యను ఉపాసించాడు. అందుకే మనం హనుమాన్ చాలీసాలో ఒక లైన్ వస్తుంది, శ్లోకాల్లో ఒక లైన్, అదేంటంటే అష్టసిద్ధి నవనిధికే దాత అసవరదీన జానకి మాత అని చెప్పి మనం చదువుతాం హనుమాన్ చాలీసాలో. అష్టసిద్ధులు అంటే అంతా కూడా ఆయన సూర్యనారాయణమూర్తి నుంచి గ్రహించిన విద్యే కదా. సో సూర్యనారాయణమూర్తి జ్ఞానప్రదాత, ఐశ్వర్యప్రదాత, అలాగే జ్ఞానప్రదాత, ఆరోగ్యప్రదాత, అన్నీ ఆయన సూర్యనారాయణమూర్తి ఇవ్వలేనిది ఏం లేదు. అలాంటి తేజోవంతమైన రాశిలో మంగళ మరియు కేతు వాళ్ళిద్దరూ ఉండడం అనేది ఇది నిజంగా ఆధ్యాత్మిక రంగంలో సాధనలో అంతకంతకు ఎదగాలనుకున్న వాళ్ళకి ఇది చాలా మంచి గోచారం, మంచి ట్రాన్సిట్ అని చెప్పాలి. దానికి కారణం ఏంటంటే అగ్నిస్థానము. మనకి బచక్రంలో ఇది అగ్నిస్థానము. అగ్నిస్థానాలు ఎప్పుడైనా సరే ధర్మ త్రికోణాలు. మనకి 159 అంటే మేషరాశి, కాలపురుషుడు కుండలు, మేషరాశి, సింహరాశి, అలాగే ధనురాశి, ఇవి అగ్నిస్థానాలు, ఇవి ధర్మస్థానాలు అని చెప్తుంది. సో ధర్మస్థానాలు, అర్ధస్థానాలు, కామస్థానాలు, మోక్షస్థానాలు అని ఇలా ఉంటాయి. ఇప్పుడు మనకి కావాల్సింది, ఇప్పుడు వీళ్ళు గోచారంలో సింహరాశిలో ఉన్నారు కాబట్టి అగ్నిస్థానం, కాబట్టి ఇక్కడ మనందరికీ కూడా ఆధ్యాత్మికంగా ఇంకా ఇంతింటాయి వటుడింటాయి అన్నట్టు మనం ఇంకా ముందుకు వెళ్ళి పెరగడానికి, అంటే గృహస్థాశ్రమ జీవితంలో మన పనులు మనం చేసుకుంటూ, నిత్య దైనందిన జీవితంలో మన పనులు మనం చేసుకుంటూ భగవంతుడితోటి కనెక్ట్ అయ్యి ఉండడానికి, ఎలాగైతే సతీ సక్కుబాయి కావచ్చు, ఇలా కొంతమంది మన ముందే ఎంతోమంది వాగ్గేయకారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా భగవద్ ఉపాసనతోటి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ధన్యం చేసుకున్నారు. అలాగ వెళ్ళాలనుకున్న వాళ్ళకి కనీసం ఈ జన్మ తొలి స్టెప్ చేసుకోవడానికి ఇది చాలా ఉత్తమమైన ట్రాన్సిట్. కుంభరాశి, మీకు కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకి మీకు సప్తమ స్థానంలో జరుగుతూ ఉంది. ఇద్దరు దశమాధిపతులు సప్తమ స్థానంలో ఉంటూ ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో ఇప్పుడు మనం చూద్దాం. అది కూడా వాళ్ళిద్దరూ మీ రాశిని డైరెక్ట్ యాక్సెస్ చక్కగా చూస్తూ ఉన్నారు. మీ కుంభరాశి కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకి మంగళ అయితే అంత అనుకూలుడు కాడు. అంటే మీ రాశ్యాధిపతి శనీశ్వరుడు అవ్వడం వల్ల మంగళ పూర్తిగా మీకు అనుకూలం కాదు. దీనివల్ల ఏంటంటే మీరు ఉద్యోగస్తులైతే మీ ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో పాలిటిక్స్ చాలా చూస్తారు మీరు. కానీ వీటిని మీరు మైండ్లోకి తీసుకోకండి. ఏ పాలిటిక్స్ జరుగుతూ ఉన్నా మీరు సమాధానం చెప్పాల్సిన చోట మీ తరఫున మీరు స్టాండ్ తీసుకోవాల్సిన చోట మీరు నిలబడండి, సమాధానం చెప్పండి. కానీ ఎక్కడ విషయం అక్కడ వదిలేసేయండి. అది మనసులో పెట్టుకొని క్యారీ చేయకండి. దానివల్ల మీకు తర్వాత నెక్స్ట్ డే ప్రతిదీ కూడా భూతద్దంలో చూపిస్తూ ఉంటారు వీళ్ళిద్దరు. ఇది ఎలా ఉంటుందంటే కనిపించే ప్రతి ఒక్కళ్ళు దొంగలే అన్నట్లు అనిపిస్తుంది మీకు. అంటే ఒకళ్ళతో ఒక ఇష్యూ వస్తుంది, అది మీరు మాట్లాడతారు, సాల్వ్ చేసుకుంటారు. అదే మీరు మైండ్లో ఇంకక్కడితో అయిపోయింది, గతహ అని వదిలేయాలి. అదే క్యారీ చేస్తే నెక్స్ట్ డే ఇంకొకళ్ళతో మళ్ళీ మీకు అలా అనిపిస్తుంది. అనుమానము, భ్రాంతి బాగా కలిగిస్తూ ఉన్నారు మంగళ మరియు కేతు వీళ్ళిద్దరూ కూడా. అక్కడ ఏమీ ఉండదు, వడ్ల గింజలో బియ్యపు గింజ కూడా ఉండదు. కానీ అనవసరమైన అభూత కల్పనలు వాళ్ళకి కలిగిస్తున్నారు. అసలంటూ ఉద్యోగస్తులు ఎఫెక్ట్ చూస్తారు కొంతమంది వల్ల. బట్ అది మీరు స్టాండ్ తీసుకున్నా ఓకే.
లేదు స్టాండ్ది ప్రతిదానికి మనం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, అన్నీ అవే సర్దుకుంటాయి అన్న మనస్తత్వం మనకు వచ్చిన, ఇప్పుడు వాళ్ళు అలా చేయడం వల్ల మనకి పోయింది కూడా ఏం లేదని అనుకున్న వాళ్ళైతే ఓకే, ఇంకా చాలా మంచిది. అలా కాకుండా మన తరఫున మనం స్టాండ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు మీ తరఫున మీరు స్టాండ్ తీసుకోవచ్చు, కానీ దాన్ని దేన్ని ఎక్కువ కాలం క్యారీ చేయకండి. ఇదే విషయం వ్యాపారస్తులకు కూడా అప్లికేబిలిటీ ఉంటుంది. మీరు ఏదైనా వ్యాపారంలో అంటే సపోజ్ ఎవరికైనా మనీ పే చేశారు, వాళ్ళు మీకు స్టాక్ ఇవ్వలేదు, వెంటనే మీరు వాళ్ళతోటి అంటే వెంటనే ఇమ్మీడియట్ డెసిషన్స్ తీసేసుకోకండి. వాళ్ళని గట్టిగా అడగాలి, ఇలాగా మీ సరుకు మీరు తెచ్చుకోవాలి, కానీ ఇలా వాళ్ళు కనుక హోల్డ్లో పెడితే కొంచెం జాగ్రత్తగా ఆచితూచి తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. మొదటిగా మోసం వచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యాపార లావాదేవీలు జాగ్రత్తగా డీల్ చేయాలి. బట్ ఎక్కువగా వ్యాపారస్తుల కంటే ఉద్యోగస్తులు ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే అస్సలు మీకు వివాహ ప్రయత్నాలకు అనుకూలంగా లేదు. మీ జన్మజాతకం కనుక సహకారంగా ఉంటే, బాగా సహకారంగా ఉంటే అప్పుడు మీరు ప్రయత్నాలు చేయొచ్చు. కానీ ప్రస్తుతానికైతే వివాహానికి సంబంధించిన విషయాల్లో పూర్తిగా అనుకూలంగా లేదు. మీకు ఆధ్యాత్మిక ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి ఈ సమయంలో, ఎందుకంటే ఆయన మంగళుడు తృతీయ అధిపతి కూడా అవ్వడం వల్ల అనుకోకుండా ఆధ్యాత్మిక ప్రయాణాలు అంటే తీర్థయాత్రలు చేస్తారు, ఏదన్నా టెంపుల్కి వెళ్తారు. కానీ ఇక్కడ మీకు డెఫినెట్గా మీరు వెళ్ళే ఏ దేవాలయానికైతే మీరు వెళ్ళొస్తారో అక్కడి నుంచి, అంటే అక్కడికి వెళ్ళక ముందు మీ లైఫ్ ఒక రకంగా ఉంటుంది, అక్కడికి వెళ్ళొచ్చాక కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. చాలా బాగుంటుంది, చాలా మంచి మార్పులు చూస్తారు మీలో, మీ కుటుంబంలో, ధనపరంగా, ఆరోగ్యపరంగా, అన్ని రకాలుగా చాలా మంచి మార్పులు చూస్తారు. ఇది మీరు అలఫెషడ్ అని అనుకోకుండా బయలుదేరుతారు. అది ఏ టెంపుల్ అయినా కావచ్చు, కొంచెం అంటే ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, నా ఉద్దేశం స్వయంభూ దేవాలయాలు, ఇలాంటివి వెళ్తారు. ఇలాంటివి వెళ్ళి రావడం వల్ల ఇప్పుడు కేతు భగవానుడు డెఫినెట్గా తృతీయ అధిపతితో కలిసి సప్తమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి డెఫినెట్గా స్పిరిచువల్ ట్రిప్ ఇప్పుడు ఇప్పిస్తారు. కుంభరాశి కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకి ఏదో ఒకటి అనుకోకుండా వెళ్తారు. మీరు అనుకున్న దానికంటే ఎక్కువ డేస్ అక్కడ ఉంటారు. అది మీకు చాలా సంతోషాన్ని, సంతృప్తిని అందిస్తుంది. యాత్ర చాలా సక్సెస్ఫుల్గా అవుతుంది. మొదటి విషయం. తర్వాత యాత్ర సక్సెస్ఫుల్గా అవడమే కాకుండా అక్కడి నుంచి వచ్చాక మనకి ఒక ఇది ఉంది, అరుణాచల క్షేత్ర దర్శనానికి ముందు జీవితం, అరుణాచల క్షేత్ర దర్శనం అయిన తర్వాత జీవితం అని మనకి అరుణాచల మహత్యంలో ఉంటుంది. ఇది ఇప్పుడు ఆప్ట్ అవుతుంది కుంభరాశి కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకి. మీరు ఏ క్షేత్ర దర్శనం చేసినా సరే మంచి ఫలితాన్ని తీసుకోవడానికి కేతు భగవానుడు ఇప్పుడు దగ్గరుండి మిమ్మల్ని వేలు పట్టి నడిపించి తీసుకెళ్తున్నాడు అన్న విషయాన్ని మీరు కనిపెట్టాలి. మంగళ్ మరియు కేతు ఇద్దరు కూడా కమ్యూనికేషన్ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా కమ్యూనికేట్ అంటే ఎక్కువగా ఎవరితోటి ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడండి. ఎందుకంటే మీకు తృతీయాధిపతి అయ్యారు, మీ రాశికి ఆయన పూర్తిగా అనుకూలం కాదు కాబట్టి కొంత కమ్యూనికేషన్స్ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ ఏంటంటే మీ రాష్ట్రాధిపతి మా శనీశ్వరుడు కాబట్టి సహజంగా చాలా నిదానంగా అంటే ఎవరితోటి గొడవలు పెట్టుకోరు. మీరు మా గొడవలు పెట్టుకున్న మనస్తత్వం కాదు, నిండు కుండలాగా ఉంటారు. అదే అవతల వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకొని మరీ విసిగిస్తూ ఉంటే వాళ్ళకి కొంచెం మీరు మీ వంతు వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పడానికి ప్రయత్నించండి. ఈ టైము కేతు భగవానుడు కూడా మీ రాశి మీద దృష్టి పెట్టడం వల్ల మీరు అర్థమయ్యేట్టు అవతల వాళ్ళకి చెప్పగలుగుతారు. వాళ్ళ వల్ల మీరు ఎంత సఫర్ అవుతున్నారు అనేది చాలా బ్యూటిఫుల్గా మీరు వాళ్ళకి ప్రజెంట్ చేయగలుగుతారు. వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు కూడా మీకు సహకరిస్తారు. సో ఇలాగంటే కేతు మరియు మంగళ వీళ్ళిద్దరూ కలిసి మిమ్మల్ని కొన్ని ఇబ్బందుల నుంచి, కమ్యూనికేటివ్ రిలేటెడ్ మ్యాటర్స్లో ఇబ్బందుల నుంచి గట్టెక్కించే సిచ్యువేషన్లో కూడా వాళ్ళు ఉన్నారు. ఇది మంగళ మరియు కేతు సంచార ఫలితాలు కుంభరాశి కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఇప్పుడు పరిహారం మనం చూద్దాము. సింహరాశిలో ఉన్న మంగళ మరియు కేతు అందరికీ అనుకూలమైన పరిస్థితులను ఇవ్వడానికి, అంటే అనుకూలమైన అంటే మన జన్మజాతకంలో ఈ యోగం ఉన్నా లేకపోయినా ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగా ఉంటుంది. ఎస్పెషల్లీ సింహరాశిలోనే ఉంటే ఇంకా బాగా ఉంటుంది, లేదా ఏ రాశుల్లో అయినా సరే మంగళ కేతు కంజంక్షన్ ఉంటే కనుక మీ జన్మజాతకంలో అది అంటే అన్ని రాశుల్లో ఇది పూర్తిగా యోగదాయకం అని కూడా చెప్పలేము. అన్ని రాశుల వాళ్ళకి ఇది యోగదాయకం కాదు. ఇప్పుడు మకర కుంభ రాశుల వాళ్ళకి ఇలా మంగళకేతు కంజంక్షన్ అసలు యోగదాయకం కాదు. కొన్ని రాశుల వాళ్ళకి ఇది చాలా యోగదాయకాన్ని ఫలితాన్ని కూడా ఇస్తుంది.
బట్ ఇప్పుడు మనకి అందరికీ కూడా ఇది యోగవంతమైన ఫలితాలనే మనందరికీ ప్రసాదిస్తుంది. ఇది యోగవంతమైన ఫలితాన్ని ప్రసాదించడానికి ఏం పరిహారం చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. దీనికల్లా కూడా బుధవారము మరియు ఆదివారము, మంగళవారము, అంటే మంగళవారము, ఆదివారము, బుధవారం ఈ 3 రోజుల్లో కూడా వినాయక స్వామివారి ఆలయానికి వెళ్ళడము, అంటే మీ దగ్గర వినాయక స్వామివారి మందిరం అంటే వినాయక స్వామివారి ఆలయానికి వెళ్ళడము, లేదా మందిరానికి మీకు వెళ్ళడానికి అవకాశం లేకపోతే ఆ రోజు గణపతికి చలిబిడి ఉండ్రాళ్ళు లేదా రవ్వ ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టడం, మోదకులు ఏవైనా నైవేద్యం పెట్టడం, లేదా ఒక బెల్లం ముక్క ఆయనకి నైవేద్యం పెట్టి ఈ 3 రోజుల్లో పెట్టిన బెల్లం ముక్క మీరే తినడానికి ప్రయత్నించండి. మీ కుటుంబ సభ్యులకి పెట్టి మీరు తినడానికి ప్రయత్నించండి. అంటే డైరెక్ట్గా తీసుకోండి. సహజంగా ఏం చేస్తామంటే భగవంతుడికి పెట్టిన బెల్లం ముక్క చారుకో లేదంటే మనం సాంబార్కో వీటిల్లో వాడతాం, లేదా మనం పులిహార చేసుకున్నప్పుడు ఇలా వాడుతూ ఉంటాం. కొన్ని చింతపండు పులుసు పెట్టి చేసే కూరల్లో కూడా వాడుతూ ఉంటాం. అలా కాకుండా ఈ గుడోపహారాన్ని భగవంతుడు మనకిచ్చిన ప్రసాదంలాగా భావించి ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు తినాలి. ఇప్పుడు నేను చెప్పిన టైం పీరియడ్ వరకు ఎప్పుడు కూడా ఇలా చేస్తే మంచిది. గణపతికి బెల్లం ముక్క చాలా ఇష్టము. లేదా మీరు రవ్వ ఉండ్రాలు, చలిబిడి ఉండ్రాలు ఏం పెట్టినా పర్లేదు. ఈ రోజు చేసినా పర్లేదు, ఈ ట్రాన్సిట్ పీరియడ్ రోజు చేసినా పర్లేదు. బట్ ఈ పర్టికులర్ పీరియడ్లో అంటే రోజు చేసేప్పుడు ఎలా ఉంటుందంటే అది వేరే వేరే వాటికి వాడేస్తాం బెల్లం ముక్క. అలా కాకుండా మనం స్వీకరించాలి భక్తితో. ఆదివారం పూట, బుధవారం పూట, మంగళవారం ఈ 3 రోజుల్లో భగవంతుడికి సమర్పించిన నైవేద్యాన్ని మనం తినాలి. వినాయకుడికి సమర్పించిన నైవేద్యాన్ని, అలాగే స్వామివారికి సంబంధించిన అథర్వశీర్షం వినడానికే ప్రయత్నించండి. చదవడం వచ్చిన వాళ్ళు చదవచ్చు. దాంతోపాటు స్వామివారికి సంబంధించిన స్తోత్రాలు, సహస్రనామ స్తోత్రం కావచ్చు, సంకటనాశ గణేశ స్తోత్రం కావచ్చు, ఏదైనా సరే మీకు వీలు ఏదైతే కుదిరిందో అది చేయండి. లేదు ఇవన్నీ మీకు కుదరకపోతే గజాననాయ నమః, గజాననాయ నమః, గజాననాయ నమః ఈ నామాన్ని జపించడానికి ప్రయత్నించండి. ఈ నామ జపం కాబట్టి మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. అంటే ముందు బీజాక్షరాలు చేరిస్తే అది మంత్రం అవుతుంది, బీజాక్షరాలు లేకపోతే నామం అవుతుంది. నామ జపానికి ఎప్పుడు తప్పు ఉండదు. మీరు ఫుల్ ట్రాన్సిట్ మీరు అంటే ఏదైనా పని చేస్తున్నప్పుడు చక్కగా మైండ్ ఖాళీగా ఉంటుంది కాబట్టి మీ పని మీరు చేస్తూ మైండ్ని గజాననాయ నమః, గజాననాయ నమః, గజాననాయ నమః అనుకుంటూ మీ పని మీరు చేసుకుంటూ ఉంటే కనుక చాలా చక్కటి సత్ఫలితాన్ని మంగళ మరియు కేతు సూర్యస్థానమైన సింహరాశిలో వాళ్ళిద్దరూ కలిసి ప్రసాదిస్తారు. ఇవి అందులో సూర్యస్థానం అంటేనే మనకు తెలుసు, సూర్యుడు అంటేనే వెలుగు. మనకి నవగ్రహ దేవతల్లో కింగ్ అంటే సూర్యుడు అనే మనం చెప్తాం, క్వీన్ అంటే మూన్ అని చెప్తాం. సో ఇలాంటి సూర్యరాశిలో ఉన్న మంగళ మరియు కేతు మనందరి జీవితంలో కూడా చక్కటి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని చెప్పి స్పిరిచువల్గా ఎదగాలనుకున్న వాళ్ళు, ఆధ్యాత్మిక మార్గంలో బాగా ఇంకా ఇంక్లైన్ అవ్వాలనుకున్న వాళ్ళు, సాధనలో పట్టు ఇంకా సాధించుకోవాలనుకున్న వాళ్ళకి ప్రత్యేకించి ఈ ట్రాన్సిట్ అతి ఉత్తమమైన ట్రాన్సిట్. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.